ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ రాజాబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్లో పలు ప్రదేశాలను పరిశీలించారు. బస్టాండ్లో ఉన్న సౌకర్యాలు ప్రస్తుతం ప్రయాణికులు ఎక్కువగా వస్తున్న బస్టాండ్కి తగిన సౌకర్యాలు అందించలేకపోతున్నారు. ఈ బస్టాండ్ ప్రాంతం పూర్తి స్థాయిలో గత 4 రోజుల్లో ప్రయాణికులకు అవసరమైన విధంగా అన్ని విధాలా తీర్చిదిద్ది ప్రజలకు ఇవ్వగలుగుతామని చెప్పారు. ఒక 1 వీక్లో టోటల్గా దీనికి ఒక ప్లాన్ చేసి ఎన్ని టాయిలెట్స్ అవసరం వస్తుంది అండ్ ఎంత వరకు మనకి ఇక్కడ కెపాసిటీ ఎంతవరకు ఉంది అండ్ ట్రాఫిక్ని ఏ విధంగా డైవర్ట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా 2 వీలర్స్ 3 వీలర్స్ని స్పెసిఫిక్ పార్కింగ్ జోన్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనే దాని మీద కూడా ఒక 1 వీక్లో ప్లాన్ చేసి ఇది 1 మంత్లో దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తాం. అండ్ ఇది ఒంగోలు బస్ స్టాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుచేతంటే ఎక్కువ జనాలు ఉంది అండ్ కనెక్టివ్ ప్లేస్ కాబట్టి దీనికి ఇమ్మీడియట్గా దీనికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ I seriously and given instructions to the DM. So DM has to take care of the the welfare of the passengers. సో అదేవిధంగా మన ఆర్ఎం గారు కూడా ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ బోత్ ద డిస్ట్రిక్ట్స్. సో ఇక్కడ ఎక్కడైతే మనకి ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా మనం త్వరితగతిన రివ్యాంప్ చేయాలి. అండ్ మరి ముఖ్యంగా టాయిలెట్ ఫెసిలిటీస్ అనేది మాత్రం మనం ఇవ్వాలి. అప్పుడే ఈ శానిటేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి సో వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద 1 వీక్లో విత్ ద యాక్షన్ ప్లాన్ అనేది కూడా అనౌన్స్ చేస్తాం.